యెస్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదైతే నిజమే. వర్షం అయితే నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. అండ్ నేనైతే సైడ్‌లో ఒదిగిపోయాను. అండ్ దెన్ మళ్ళీ చిరుజల్లులు పడుతుంటే నా ప్రయాణం అయితే ముందుకు మొదలైంది. అండ్ ఈ వర్షం అయితే పదే పదే నన్నైతే చాలా చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ తలదాచుకోవడానికి ఒక చిన్న షెల్టర్ దొరకలేదు, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకైతే ఒక చిన్న షెల్టర్ దొరికింది. చిన్న అంగట్లో తలదాచుకొని మళ్ళీ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. యెస్ ఫ్రెండ్స్, ఒకవైపు అయితే వర్షం అండ్ ఇంకోవైపు అయితే పెద్ద చెరువు అండ్ వాటి వెనక పెద్ద పెద్ద కొండలు. అండ్ నేనైతే ఘాట్ని ఎక్కడం, దిగడం అండ్ ఈ ప్రయాణం అయితే ఛాలెంజెస్తో కూడుకున్నాను. అండ్ నేనైతే ఆ మార్గం వైపు వెళ్తున్నప్పుడైతే కొంతమంది స్కూల్ పిల్లలు అయితే ఎదురవ్వడం అండ్ వాళ్ళతో చాలాసేపు ముచ్చటించడం అండ్ వాళ్ళైతే ఎంతో ఉత్సాహాన్ని చూపించడం చాలా మనసుకైతే చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. దే ఆర్ నాట్ చిల్డ్రన్స్, దే ఆర్ పిడుగులు. ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుండగా నా బైక్ అయితే నాకు ఎంతో సహాయం చేసింది. ఎక్కడ నన్నైతే ఇబ్బంది పెట్టలేదు నా బుజ్జి బైక్. మార్గం మధ్యలో అయితే ఈ వంతెన నాకు కనిపించడం అండ్ సుమారు 30 నిమిషాలు నేను అక్కడ ఆగిపోవడం అండ్ వంతెన పై నుండి ఈ అందాలను అండ్ చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ అక్కడే అయితే ఆగిపోయానండి. ఇట్ వాస్ సో 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 క్యూట్ అండ్ ఆసమ్. ఇలాంటి సెక్సియస్ట్ నేచర్ని చూడడం, ఇట్ వాస్ ఆసమ్. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. హలో గాయ్స్, సో ఇప్పుడైతే ఘాట్ ఒకటి ఎక్కానండి. ఆ ఘాట్ రోడ్ ఎక్కే లోపల నాకు కొంచెం పెయిన్ కొంచెం హెవీగా అనిపించింది. అండ్ ఐఎమ్ కీప్ ట్రయింగ్. నేను ఎక్కిన ఘాట్ని అయితే ఒకసారి చూపిస్తాను. ఈ ఘాట్ని అయితే ఎక్కడం జరిగింది అండ్ ఘాట్ అయితే ఇంకొంచెం ఉంది. ఈ ఘాట్ ఎక్కి దిగితే కొంచెం స్లోప్ వస్తుంది, కొంచెం సాఫీగా వెళ్ళిపోవచ్చు. కొంతమంది బ్రో వాళ్ళు అయితే పరిచయమైనారు అండ్ ఎంతో ప్రేమతో వాళ్ళు నాకు లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ బ్రో పేరు అయితే పీరు సాహెబ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేసి లంచ్ అయితే నాకు అరేంజ్ చేసి
సో ఇక్కడైతే నాకు బాగా చూసుకున్నారు. ఒంటిమిట్ట దాటి మాధవరం మీదకి వెళ్తున్నాను. సో ఫుడ్ అయితే అక్కడ తినడం జరిగింది, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే. అండ్ ఆ ప్రో వాళ్ళు అయితే ఫిష్ కర్రీ పెట్టారు. నేను ఎంత వద్దని చెప్పినా మళ్ళీ వాళ్ళు తినాలనే పట్టుబట్టారు. సో అక్కడే తినడం జరిగింది. తినేసి అయితే నేను బయలుదేరాను. మాధవరం అయితే ఎంటర్ అయిపోయాను. సో ఇంకా నాకైతే 20 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు కడప. హాయ్ గైస్, ఫైనలీ కడప అయితే రీచ్ అయిపోయాను. సో కడప అయితే క్రాస్ అయ్యి జస్ట్ నైట్ స్టే చేయడానికి ఒక లొకేషన్ కోసం అయితే చూస్తున్నాను. అండ్ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ ఎక్కడి వరకు వెళ్ళగలను ప్రిపేర్ అవ్వాలి. గ్యాప్ లేకుండా 20 కిలోమీటర్స్ ఒక్కసారి వాటర్ తాగానండి. అండ్ ఘాట్స్ అయితే ఎక్కుతా వచ్చాను. లొకేషన్స్ కోసం అయితే చూస్తున్నానండి. ఇక్కడ దగ్గరలో ఏవో పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయంట, వాటి కోసం చూస్తున్నాం. చూద్దాం. అండ్ హాయ్ గాయస్, ఫైనలీ కడప అయితే రీచ్ అయిపోయాను. కడప రీచ్ అవ్వగానే సిటీ లోపలికి వెళ్ళలేదండి, డైరెక్ట్గా హైవేలోనే వెళ్ళిపోతున్నాను. అండ్ హైవేలో వెళ్ళి ఒక టైం అయితే ఒక 5:36 అయింది. 5:30, 5:45 అవుతుంది. అండ్ టైం అయితే 5:45, 6 అవుతుంది. అండ్ నేనైతే ఒక షెల్టర్ చూసుకోవాలి. సో లొకేషన్లో చూస్తుంటే నాకు దరిదాపులో ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించలేదు. స్టార్టింగ్ అయితే ఒక పెట్రోల్ బంక్ కనిపించింది, అండ్ దెన్ ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించలేదు. ముందు ఏదో ఉందంటున్నారు. సో ముందర వెళ్ళి ఒకసారి పెట్రోల్ బంక్ చూసుకొని నైట్ అక్కడ స్టే చేయాలి. సో వాళ్ళు అలో చేస్తారో అయితే నాకు తెలియదు. సో వేరే ఏదైనా ఆప్షన్ ఉందో చూడాలి. అండ్ ఇప్పుడైతే నేను కంటిన్యూస్గా 55 కిలోమీటర్స్ పెడల్ చేశాను ఈరోజు. అండ్ రేపు అయితే నేను మినిమం 60 to 70 పెడల్ చేయాలనుకుంటున్నాను. విల్ ట్రై అండ్ ఐ విల్ ట్రై. అండ్ ఈ ప్రాంతంలో అయితే నేను స్టే చేయడానికి నాకు ఒక్క లొకేషన్, ఒక షెల్టర్ కూడా దొరకలేదండి. అండ్ ఐ ట్రైడ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ వెతికినా కూడా నాకు ఎక్కడ ఒక షెల్టర్ కూడా కనిపించలేదు. అండ్ దెన్ నేనైతే మా ఫ్రెండ్కి కాల్ చేయడం, అండ్ నా ఫ్రెండ్ అనుదేవ్, అండ్ నా ఫ్రెండ్ అయితే నా కోసం ఒక 15 కిలోమీటర్స్ బైక్ మీద వచ్చి అండ్ ఆ లొకేషన్ నుండి ఇంకొక లొకేషన్కి తీసుకెళ్ళి జాన్సన్ అని ఇంకొక బ్రదర్, వీళ్ళైతే ఎంతో ప్రేమగా నన్ను ఆహ్వానించి ఎంతో ప్రేమగా అయితే నన్ను చూసుకొని మాకు అక్కడి నుంచి అయితే సెండ్ ఆఫ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ అండ్ జాన్సన్ బ్రో. మరుసటి ఉదయం అయితే నా ప్రయాణం మళ్ళీ మొదలైంది. అండ్ ఆ పచ్చటి పొలాలను, ఆ గ్రీనరీ నేచర్ని ఎంజాయ్ చేస్తూ నా సైక్లింగ్ నేను పెడల్ చేయడం అండ్ నా సైకిల్ ముందుకు వెళ్ళిపోవడం చాలా ఆహ్లాదాన్ని ఇచ్చింది. అండ్ ఉదయం లేవగానే ఈ పక్షులు చేసిన కేరింతలు విని వావ్ అనుకున్నాను. ఇట్ వాస్ ఆసమ్.
అండ్ ఉదయం అవ్వగానే మళ్ళీ ఈ ప్రకృతి అందాల నడుమ నా ప్రయాణం అయితే మళ్ళీ ముందుకు సాగింది. అండ్ నేనైతే ఈ మార్గంలో సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఎ ఫారెస్ట్ ఏరియా. అండ్ చుట్టూ మనుషులు లేరు. అండ్ కంప్లీట్గా మొత్తం అయితే ఫారెస్ట్ ఏరియాలో 2 కిలోమీటర్ల ప్రయాణం చేసి అవతలి మెయిన్ రోడ్డుకి నేనైతే రీచ్ అవ్వాల్సిన స్టేజ్ అయితే ఒకటి. అండ్ ఇట్ వాస్ చాలా భయానకమైన రోడ్డు. ఈ ప్రయాణం అయితే హైదరాబాద్ వరకు సాగుతూనే ఉంది. అండ్ నా దగ్గర ఉన్న పవర్ బ్యాంక్స్ యూజ్ చేసి అండ్ వాటిలో ఉన్న పవర్ కూడా యూజ్ చేసిన తర్వాత నా దగ్గర అయితే మళ్ళీ పవర్ చార్జ్ చేసుకోవడానికైతే ఇక్కడ కూడా ప్లేస్ దొరకలేదు. అండ్ దెన్ నా ప్రయాణం అయితే ముందుకు సాగుతూనే ఉంది. అండ్ చాలా సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఒక చోట అయితే నాకు చార్జ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండింది. అండ్ దెన్ అక్కడైతే నేను చార్జ్ చేసుకోవడం నా ఫోన్ని. అండ్ నా ఫోన్ నుండి మళ్ళీ నేనైతే నేను చిత్రీకరించుకొని ముందుకెళ్ళడానికి సహాయపడింది, చాలా సహాయపడింది. ఎన్నో కొండల నడుమ ఈ ప్రయాణం అయితే సాగుతూ ఉంది. అండ్ సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత నాకైతే కాళ్ళు బాధించడం అండ్ కొంచెం పెయిన్ రావడం
ఆ పెయిన్ ఇంకొంచెం ఎక్కువ అవ్వడం అయితే నాకు చాలా బాధాకరమైన విషయం. అండ్ ఆ బాధని దిగమింగుకుంటూ నా హైదరాబాద్ వైపు ప్రయాణం సాగుతూనే ఉంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు అండ్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అండ్ కొత్త సబ్స్క్రైబర్స్, మీ యొక్క సపోర్ట్ నన్ను ఇంత దూరం నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత హైదరాబాద్ అయితే నాకు దగ్గర అవుతుంది అండ్ కాళ్ళకి పెయిన్ అయితే నాకు ఎక్కువే అవుతుంది. అండ్ త్వరగా హైదరాబాద్ రీచ్ అవ్వాలని ఎంతో ఎంతో కష్టంతో నా సైకిల్ అనేది తొక్కుతూ ముందుకు సాగిపోయాను. ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నేనైతే హైదరాబాద్కి ఎట్టకేలకు చేరుకోగలిగాను. ఇట్ వాస్ ఆసమ్.